నమస్కారం E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రష్యా వేదికగా ఏపీ పారిశ్రామిక ఘర్షణ, అల్యూమినియం దిగ్గజం రుసాల్ సంస్థతో కీలక భేటీ. జడ్చర్ల కాంగ్రెస్ సభలో ఉద్దండపూర్ నిర్వాసితుల వీడియో హల్చల్, పాలమూరు రాజకీయాల్లో తీవ్ర కలకలం. డామన్లో నమో హాస్పిటల్ ప్రారంభం, రిబన్ కట్ చేసి జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. చిత్తూరు జిల్లాలో మద్యం లారీ బోల్తా, డ్రైవర్ను పట్టించుకోకుండా లిక్కర్ వేట, దొరికిన వారికి దొరికినంతగా లూటీ, బాటిళ్ల కోసం ఎగబడ్డ స్థానికులు, వాహనదారులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి అంతర్జాతీయ వేదికపై సరికొత్త మైలురాయి దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అల్యూమినియం దిగ్గజ సంస్థల్లో ఒకటైన రష్యాకు చెందిన రుసాల్ సీనియర్ మేనేజ్మెంట్తో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో కీలక భేటీ జరిగింది. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో భాగంగా భారతదేశంలో అత్యంత శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ మరియు ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్లను ఏపీకి అనుసంధానించేలా ఒక మెగా ప్రాజెక్టును ప్రతిపాదించడం జరిగింది. ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లో హై వాల్యూ ఆటోమోటివ్ మరియు ఏరోస్పేస్ అలాయ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని రుసాల్ యాజమాన్యానికి అధికారికంగా విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా సాగుతున్న ఈ చర్చల్లో రుసాల్ సంస్థ ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్లోని భౌగోళిక మరియు మౌలిక సదుపాయాల లభ్యతను అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో అలాయ్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ద్వారా దేశీయంగా ఉన్న ఆటోమోటివ్ మరియు ఏరోస్పేస్ రంగానికి అవసరమైన అధునాతన లోహ మిశ్రమాలను నేరుగా సరఫరా చేసే వేలుంటుందని స్పష్టం చేశారు. భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ మార్కెట్లో ఏపీ ఇప్పటికే ముందంజలో ఉన్నందున రుసాల్ లాంటి అంతర్జాతీయ మైనింగ్ మరియు అల్యూమినియం జెయింట్ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇది ఇరుపక్షాలకు అత్యంత లాభదాయకంగా మారుతుందని చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఏపీ ప్రతిపాదనల పట్ల రుసాల్ సీనియర్ మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రష్యా వేదికగా జరిగిన గ్లోబల్ బిజినెస్ మీట్ సక్సెస్ కావడం పట్ల ఏపీ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మెగా ప్లాంట్ గనుక కార్యరూపం దాలిస్తే ఏపీ మెటలర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ పాలసీ చుట్టూ సాగుతున్న వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్న తరుణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు తన సిండికేట్ల ద్వారా రాష్ట్రంలో వేలాది ప్రైవేట్ దుకాణాలు, బెల్ట్ షాపులను నడిపించి ఏకంగా 25,000 కోట్ల మేర భారీ స్కామ్కు పాల్పడ్డారని అంబటి ఆరోపించారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పాత కేసులను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. నాడు 2014-2019 మధ్యకాలంలో టీడీపీ నేతలు సిండికేట్లుగా మారి ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతూ పర్మిట్ రూమ్ల పేరిట దోపిడీకి పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. తమ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎంతో పారదర్శకంగా మద్యం విధానం నడిపించామని స్పష్టం చేశారు. తప్పులన్నీ తానే చేసి ఇప్పుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవడం చూస్తూ తమపై తప్పుడు ఆరోపణలు చేయడం చంద్రబాబుకి చెల్లిందంటూ అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై అధికార తెలుగుదేశం మరియు కూటమి నేతలు సైతం అంతే వేగంగా స్పందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ మాఫియా దందా త్వరలోనే పూర్తిగా బయటపడుతుందని, అందువల్లే వైసీపీ నేతలు భయంతో ముందస్తుగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా ఏపీలో ఈ లిక్కర్ స్కామ్ పాలిటిక్స్ ఇప్పుడు రెండు పార్టీల మధ్య తీవ్ర యుద్ధానికి దారితీసింది. 25,000 కోట్ల స్కామ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ సందర్భంగా చెప్తాను, ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సిండికేట్ల ద్వారా 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు నడిపారు. మొత్తం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు దుకాణాలు నడిపారు. 4,380 పర్మిట్ రూములు నడిపారు. ఇవి కాకుండా 40,000 బెల్ట్ షాపులు నడిపారు. ఎంఆర్పీ కన్నా 20% ఎక్కువ అమ్మినటువంటి సందర్భాలు. ఇవన్నీ స్కామ్లు, భాగాలు. ఈ విధంగా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఆర్జించి స్కామ్ చేసినటువంటి ఘనత 2014-19లో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవాళ మా మీద ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము స్కామ్ లేకపోయినా స్కామ్ ఉందని చెప్పి సృష్టించి ఏదో ఇబ్బంది పెట్టాలి పొలిటికల్ గా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు గుర్తు చేస్తా, కేబినెట్ ఆమోదం లేకోకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంగీకారం లేకోకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ రోజుల్లో 2014-19లో ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి డిస్టరీలకు 5,200 కోట్ల రూపాయల లాభం కలిగే విధంగా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 5,200 కోట్ల రూపాయలు నష్టం జరిగే విధంగా చేశారు. కిక్ బ్యాక్స్ కొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి కిక్ బ్యాక్ కొట్టేసి స్కామ్కు పాల్పడి ఇవాళ మమ్ములు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ మీద కేసు పెడితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాష్ మూసేసే కార్యక్రమం చేస్తున్నాడు భయపడి. విచారణ జరపచ్చు కదా, నిజంగా ఏమీ జరగకపోతే విచారణ జరపచ్చు, విచారణలో బయటికి రావచ్చు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పొలిటికల్ వేదికగా సాగుతున్న సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య సభలో ప్రదర్శించిన ఒక వీడియో ఇప్పుడు ఇరు పార్టీల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. జడ్చర్ల బహిరంగ సభలో అధికార కాంగ్రెస్ శ్రేణులు విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో సభకు వచ్చిన వేలాది మంది ప్రజలను ఆలోచించడమే కాకుండా తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఉద్దండపూర్ ప్రాజెక్టు కింద తమ సర్వస్వాన్ని కోల్పోయిన నిర్వాసితుల కన్నీటి గాథలను ఈ వీడియోలో పొందుపరిచారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో వేలాది ఎకరాల భూములు, ఇళ్లు కోల్పోయిన స్థానిక రైతాంగం ఎదుర్కొన్న కష్టాలను ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూపించారు. నాడు తమకు చట్టబద్ధంగా అందాల్సిన నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలను ఇవ్వకుండా గత గులాబీ ప్రభుత్వం పోలీస్ బలగాలను ప్రయోగించి తక్కువ ధరలకే భూములను ఎలా స్వాధీనం చేసుకుందో రైతులు కన్నీటితో వివరించిన తీరు సభలో అందరినీ కదిలించింది. తమ సొంత గడ్డపైని హక్కులు కోల్పోయి అటు పరిహారం అందక ఇటు ఉపాధి లేక ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగిన దౌర్భాగ్య పరిస్థితిని ఈ నిరసన వీడియోలో కండ్ల కట్టినట్లు ప్రజల ముందుకు తెచ్చారు. జడ్చర్ల సభలో ఈ వీడియో ప్లే కావడంతో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ టార్గెట్ గా పొలిటికల్ అటాక్ ముమ్మరం చేశాయి. పాలమూరు రైతుల పొట్టగొట్టి ప్రాజెక్టుల పేరిట దోపిడీ చేశారనడానికి ఉద్దండపూర్ రైతుల కన్నీళ్లే నిదర్శనమని విమర్శిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు తోసిపుచ్చుతున్నారు. ప్రాజెక్టుల కోసం చట్ట ప్రకారమే పరిహారం అందించామని, రాజకీయ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌంటరిస్తున్నారు. ఏదేమైనా జడ్చర్ల సభలో హల్చల్ చేసిన ఈ ఉద్దండపూర్ వీడియో ఇప్పుడు పాలమూరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మాట్లాడే ముందు ఒక వీడియో సీఎం గారికి చూపించాలని చెప్పేసి ఒక వీడియో 2 నిమిషాల వీడియో తయారు చేస్తాము, అదొక్కటి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయ నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 3 నెలల్లో ఇస్తామన్న పరిహారం 9 నెలలు గడిచినా ఇవ్వకపోగా అధికారులు చేపట్టిన సర్వే తప్పుల తడకగా మారడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదండపూర్ రిజర్వాయర్ పనులు అడ్డగింత, పరిహారం కోసం బల్లూరు గ్రామస్తులు ఆందోళన. భూములు సర్వే చేసి 3 ఏళ్లవుతున్నా నష్టపరిహారం, ఇండ్ల స్థలాలు చూపించడం లేదంటూ రాస్తారోకో చేశారు. సీఎంను కలిసేందుకు వచ్చిన నిర్వాసితుల్ని పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏ అధికారి ఎందుకు సమాధానం చెప్తలేరు? ఇవన్నీ నిలదీసి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అని చెప్పి పొంగడమే ఉంది తప్ప కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. మేము ఎట్లాగా అయితే పిల్లలు జైలు చచ్చిపోతారు, నేను చేయరు జనం. ఉదండపూర్ కింద ఉన్న విలేజెస్ R&R ప్యాకేజ్ ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు. 2022లో అధ్యక్ష అవార్డ్ పాస్ అయినా కానీ కూడా వాళ్ళకి ఈ రోజుకి ప్లాట్ చేయలేదు, షిఫ్టింగ్ కాలేదు, ₹1 కూడా వాళ్ళకి చెందలేదు అధ్యక్ష. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంపూర్ణంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి నీళ్లు అందిస్తే మా అందరి ముందు లక్ష్యం దాన్ని పూర్తి చేస్తాం. మా అనిరుద్ధ్ రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిన్సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వేదికగా వేడెక్కింది. ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో మారుమోగిపోతున్నాయి. తన సొంత గడ్డ అయిన పాలమూరు రీజియన్లో రాబోయే రోజుల్లో గులాబీ పార్టీకి స్థానం లేకుండా చేస్తానని ఆయన అత్యంత ఘాటుగా సవాల్ విసిరారు. పాలమూరులో ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనివ్వను, జిల్లాలో ఆ పార్టీ జెండాది మరి కూలిపోవాలి అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య చాలా రోజులుగా పంతాలు పట్టింపులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోని జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే బీఆర్ఎస్ క్యాడర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాబోయే ఎన్నికల నాటికి పాలమూరు మట్టిలో గులాబీ జెండా కనిపించకుండా చేస్తామని, ఇక్కడ నియోజకవర్గాల్లో ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని ధీమా వ్యక్తం చేశారు. ఊరూరా ఉన్న బీఆర్ఎస్ జెండా దిమ్మలను కాంగ్రెస్ సునామీతో కూల్చేస్తామని రేవంత్ రెడ్డి
పలికిన డైలాగ్ను కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపగా బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం అంతేఘాటుగా స్పందిస్తున్నారు. పాలమూరు గడ్డ ఎప్పుడు కేసీఆర్కి మరియు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిందని రేవంత్ రెడ్డి పగటి కలల కన్నా మానుకోవాలని కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ నేతల సభలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు పీక్స్ కు చేరాయి. ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే, ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో, నీ గుర్తు నీ ఎమ్మెల్యే అనేది గతమే, భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవని అని ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనతో పాటు పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే క్రతువులో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్లో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన సరికొత్త జిల్లా ఆసుపత్రి నమో హాస్పిటల్ను ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. స్థానిక ప్రజలకు మెరుగైన నాణ్యమైన ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సూపర్ స్పెషాలిటీ స్థాయి జిల్లా ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. డామన్ అండ్ డయ్యూ పరిధిలో గల పేద ప్రజలు గతంలో పెద్ద వైద్యం కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ అత్యాధునిక హాస్పిటల్ నిర్మించింది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడం ద్వారా ప్రతిరోజు దాదాపు 1500 మందికి పైగా ఓపీడీ రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందనున్నాయి. ఆసుపత్రిలోని విభిన్న వార్డులు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు మరియు డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రధాని మోడీ స్వయంగా పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత హెల్త్ ప్రొఫైల్ను మార్చడంలో నమో హాస్పిటల్ కీలక పాత్ర పోషించనుంది. దేశంలోని ప్రతి పౌరుడికి తక్కువ ఖర్చుతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పష్టం చేశారు. డామన్, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల రూపురేఖలు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ గిఫ్ట్ పట్ల స్థానిక ప్రజల నుంచి పండగ వాతావరణం వ్యక్తమవుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయం మరోసారి తీవ్ర ఉధృతకు దారితీస్తుంది. వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్నాడు అభివృద్ధి, గత పాలకుల అవినీతిపై కోటప్పకొండ సాక్షిగా బహిరంగ చర్చకు రావాలంటూ ఇరు పార్టీల నేతలు విసురుకున్న పొలిటికల్ సవాళ్లే ఈ ఉధృతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాస పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోటప్పకొండ క్షేత్రం వద్ద ముఖాముఖి చర్చకు రావాలంటూ నేతలు ఒకరికొకరు అల్టిమేటం జారీ చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు రీత్యా పాత చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఈ సవాల్ ఎటుదారి తీస్తుందోనని ఇరు వర్గాల క్యాడర్ భారీగా తరలివచ్చేందుకు సిద్ధమైంది. దీంతో అలర్టైన పోలీసు యంత్రాంగం పరిస్థితులను పూర్తిగా అదుపులోకి చేసేందుకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద అదనపు బలగాలు మోహరించింది. ఊహించిన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బారికేడ్లను ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టారు. జిల్లాలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా ఉండేందుకు కోటప్పకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారులతో పాటు నరసరావుపేట పట్టణం వ్యాప్తంగా అదనపు పికెట్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎవరైనా చట్టాన్ని చేతులకు తీసుకుంటే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదేమైనా ఈ సవాళ్ల పర్వం నరసరావుపేటలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
చిత్తూరు జిల్లాలో మందిబాబులకు ఊహించని రీతిలో అదృష్టం కలిసొచ్చింది. రోడ్డుపై వెళ్తున్న ఒక లారీ బోల్తా పడ్డమే ఆలస్యం. అక్కడ పారిన మద్యం ఏరులే పారింది. వివరంలోకి వెళ్తే చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వేగంగా వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. లారీ బోల్తా పడ్డంతో అందులోని వందలాది మద్యం సీసాలని ఒక్కసారిగా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఇక అంతే, ఆ రూట్లో వెళ్తున్న వాహనదారులు, స్థానిక గ్రామస్తులు తమ పని పాటలు పక్కన పెట్టి మద్యం బాట్లను ఎత్తుకెళ్లడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు. లారీ బోల్తా పడిన విషయాన్ని గమనించిన మందిబాబులు అక్కడ క్షణాల్లో క్యూ కట్టారు. ప్రమాదంలో డ్రైవర్కి ఏమైందన్న విషయాన్ని కనీసం పట్టించుకోకుండా రోడ్డుపై పడి ఉన్న బ్రాండెడ్ మద్యం బాటిళ్ల వేటలో పడ్డారు. దొరికిన కాడికి దొరికినంత అన్నట్లుగా కొందరు ఏకంగా బాక్సుల కొద్ది లిక్కర్ను బైకులపై వేసుకుని పారిపోగా మరికొందరు తమ లొంగీలు, టవళ్లను మూటలుగా మార్చి సీసాలు దోచుకెళ్లారు. ఈ హడావుడిలో పురుషులతో పాటు మహిళలు సైతం మద్యం సీసాల కోసం ఎగబడ్డం అక్కడున్న కెమెరాలో రికార్డ్ అయింది. చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో లారీలోని సగానికి పైగా మద్యం స్టాక్ మాయమైపోయింది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడం, మద్యం లూటీ జరుగుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగప్రవేశం చేశారు. లాఠీలతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డ జనాన్ని చెల్లాచెదురుగా తరిమికొట్టారు. పోలీసులు వచ్చేసరికి అప్పటికే మెజార్టీ స్టాక్ మాయమవగా మిగిలిన కొన్ని సీసాలను అధికారులు భద్రపరిచి స్టేషన్కి తరలించారు. ఏదేమైనా చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ వింత మద్యం దోపిడీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. పోదండి జనాలు మనం பண்ண முடியும்ண்ணா ஒத்தனா இவ்வளோ நான் வரத 6 மணி நேரம் கண்ட்ரோல் பண்ணனா நான் என்ன பண்றது சொல்லு யாரும் அவன் வரலையே அவனை கம்ப்ளைண்ட் பண்ண வரமாட்டானுங்க நான் தேவையில்லாம హైదరాబాద్ మహానగరంలో చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న లాడ్జీలు, హోటళ్లపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఓయో రూమ్స్ లో పోలీసు యంత్రాంగం అర్ధరాత్రి వేళ ఏకంగాహంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పోలీస్ కమిషనర్ సజ్జన స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకుని ఈ తనిఖీలు పర్యవేక్షించడం నగర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. నగరంలో నేరాల నియంత్రణ, అనుమానితుల కదలికపై నిఘా ఉంచే యాక్షన్ ప్లాన్ లో భాగంగా పోలీసులు ఈ దాడులు చేపట్టారు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఏరియాలోని పలు ఓయో హోటళ్లలో ప్రవేశించిన ప్రత్యేక పోలీసు బృందాలు గదుల్లో ఉంటున్న వారి వివరాలను, హోటల్ మెయింటెనెన్స్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. కమిషనర్ సజ్జన స్వయంగా హోటల్ లాబీల్లో సీసీటీవీ కెమెరాల పనితీరును మరియు గత కొన్ని రోజుల రికార్డింగ్ ఫుటేజ్లను పరిశీలించారు. స్థానిక మేనేజర్లకు కఠిన మార్గదర్శకాలు జారీ చేస్తూ సరైన గుర్తింపు కార్డులు లేకుండా ఎవరికీ గదులు ఇవ్వకూడదని, హోటల్లో ఎలాంటి అసాంఘిక పనులు జరిగినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యతను స్పష్టం చేశారు. ఒకవైపు ఓయో రూమ్స్ తనిఖీలు జరుగుతుండగానే మరోవైపు ఆపరేషన్ కవచ్ పేరిట హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాహనాల తనిఖీలను పోలీసులు మరింత ముమ్మరం చేశారు. నంబర్ ప్లేట్లు లేనివి, నకిలీ నంబర్లతో తిరిగే అనుమానాస్పద వాహనాలను బారికేట్ల వద్ద ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నగర ప్రజల రక్షణ ప్రథమ ప్రాధాన్యతగా సిటీ పోలీస్ విభాగం తీసుకుంటున్న ఈ పకడ్బందీ చర్యలపై సామాన్యుల నుండి హర్షం వ్యక్తమవుతోంది. मालूम है
తెలంగాణలో లా లేదు, ఆర్డర్ లేదు, శాంతి భద్రతలు పూర్తిగా గాల్లో కలిసిపోయామంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని హైదరాబాద్లో నేరాలు, దారుణ హత్యల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం సంజీవి నగర్లో గంజాయి ముఠా చేతిలో దారుణంగా హత్యకు గురైన యువకుడు శ్రవణ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేత డాక్టర్ మన్నీర్ క్రిషాంక్ పరామర్శించారు. 4 రోజుల క్రితం సంజీవి నగర్లో శ్రవణ్ అనే యువకుడిని గంజాయి తాగిన కొందరు దుండగులు దారుణంగా కత్తితో పొడిచి చంపారు. అయితే ప్రమాదం ముందే పొంచి ఉందని గ్రహించిన కుటుంబ సభ్యులు ఘటన జరిగిన రాత్రి 11:28 డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు రావడానికి ఏకంగా 40 నిమిషాల సమయం పట్టిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితులంతా పాత నేరస్తులైనప్పటికీ సివిల్ పోలీసులకు వారిపై ఎలాంటి నిఘా లేకపోవడం గమనార్హం. పైగా హత్య కొద్ది రోజుల ముందే ఎక్సైజ్ పోలీసులు నిందితుల ఇళ్లలో సోదాలు చేసి గంజాయి సీజ్ చేసిన ఆ సమాచారం స్థానిక పోలీసులకు తెలియకపోవడం గమనార్హం. 100 కోట్లతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నప్పటికీ ఎక్సైజ్, సివిల్ పోలీసుల మధ్య సమన్వయ లోపం ఈ ఘోరానికి కారణమైందంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నగరంలో నేరాల పరంపర ఇంతటితో ఆగలేదు. ఇటీవల డీజీపీ ఆఫీస్కు కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న మాసబ్ ట్యాంక్ పరిధిలో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ను ల్యాండ్ వివాదాల నేపథ్యంలో ఎస్యూబీ కారుతో దారుణంగా గుద్ది చంపడం కలకలం రేపింది. అటు కరీంనగర్లోని పీఎంజీ జ్యువెలరీ షాప్లోకి దుండగులు తుపాకులతో ప్రవేశించి కాల్పులు జరిపి మరీ దోచుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 నుంచి 12 లక్షల సీసీటీవీ కెమెరాలు, పెట్రోలింగ్ వాహనాలు, షీ టీమ్స్తో శాంతి భద్రతలను కంటికి రేపలా కాపాడితే నేడు గంజాయి, డ్రగ్స్ ముఠాల భయంతో కాలనీ వాసులే సొంతంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈరోజు సంజీవయ్య నగర్లో గత 5 రోజుల క్రితం దారుణ హత్యకు గురైన శ్రావణ్ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించడం కోసం నేను, సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ అనే కిషన్ గారు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధగా ఉంది. మరి హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇంత ఘోరమైన దుర్మార్గం జరగడం, అది రాత్రి 11:30 వీళ్ళు మృతుడు ఎవరైతే ఉన్నారో మృతుడు ఇంటి ఎదురుగానే ఉండే వ్యక్తి, అదేవిధంగా నేర చరిత్ర ఉన్న వ్యక్తి. అందుకొరకు నేను ఈ మాట చెప్తున్నాను. అదేవిధంగా ఆ మృతుడి ఎవరైతే దోస్తులు ఉన్నారో వాళ్ళు కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తులే. ఒకతను దాదాపుగా 3-4 కేసుల్లో జైలుకు పోయించిన వ్యక్తి. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో నిఖిల్ అనే వ్యక్తి, అతను కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసులో జైలుకు పోయించిన వ్యక్తి. లేకపోతే గంజాయి తాగే వాళ్ళను పట్టుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చిన విషయము స్థానిక మారేడుపల్లి పోలీసులకు తెలియదు. చూడండి విచిత్రం. అంటే రాష్ట్రంలో ఉండే 2 ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్సైజ్ పోలీసు మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు, సివిల్ పోలీసు, ఈ రెండింటి మధ్యలో కూడా స్పష్టంగా కోఆర్డినేషన్ లేదు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళు వచ్చి ఈ పిల్లగాన్ని, ఇతని నిందితుడిని తీసుకొని పోయి ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత వదిలేస్తారు. కాలం నెంబర్ 9, కాలం నెంబర్ 15లో చాలా క్లియర్గా రాసిండ్రు. అమ్మాయిలు బయట వాక్ చేస్తుండగా మరి వీళ్ళందరికీ గొడవ అయింది. అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టు కూడా అసభ్యంగా ప్రవర్తించినందు వల్లనే ఈ గొడవ స్టార్ట్ అయింది అనేది చాలా క్లియర్గా అందులో రాసిండ్రు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అది మొదటిది. ఇక తర్వాత విషయం ఏంటంటే 11:28 బాధితుడి కుటుంబం, అంటే మృతుడి కుటుంబంలో ఒకరు డయల్ 100 కాల్ చేస్తారు. అయ్యా డీజీపీ గారు దయచేసి వినాలి మీరు మాట. మర్డర్ అయిన తర్వాత, మర్డర్ అయిన 15 నిమిషాలకు పోలీసు వాళ్ళు వస్తారు. మరి 11:28 అయితే మృతుడు 12:10 చనిపోతాడు. 12:30 ఎంతకు 15 నిమిషాలకు 20 నిమిషాలకు పోలీసు వాళ్ళు వస్తారు. అంటే నేరం జరిగిన తర్వాత 15 నిమిషాలకు అక్కడ పోతారు పోలీసు వాళ్ళు, సంఘటన స్థలానికి వస్తారు. 11:28 డయల్ 100కు కాల్ పోతే 12:20 పోలీసు వాళ్ళు వస్తే మరి ఈ మధ్యలో ఏం జరిగింది? చూడండి విచిత్రం. అంటే రాష్ట్రంలో ఉండే 2
ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్సైజ్ పోలీసు మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు, సివిల్ పోలీసు, ఈ రెండింటి మధ్యలో కూడా స్పష్టంగా కోఆర్డినేషన్ లేదు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళు వచ్చి ఈ పిల్లగాన్ని నిందితుడిని తీసుకొని పోతారు, తీసుకొని పోయి ఎగ్జామిన్ చేస్తారు, ఎగ్జామిన్ చేసిన తర్వాత వదిలేస్తారు. వాళ్ళు ఎందుకు వదిలేసిండ్రు అనేది ఎక్సైజ్ పోలీసు వాళ్ళు చెప్పాలి. అసలు ఈ ఇబ్బంది పెడతా ఉన్నారు, తర్వాత అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు. నేను పోలీసులు రాసిన నేరస్థల పంచనామా కూడా నేను చదివాను. సో కాలం నెంబర్ 9, కాలం నెంబర్ 15లో చాలా క్లియర్గా రాసిండ్రు. అమ్మాయిలు బయట వాక్ చేస్తుండగా మరి వీళ్ళందరికీ గొడవ అయింది, అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టు కూడా అసభ్యంగా ప్రవర్తించినందు వల్లనే ఈ గొడవ స్టార్ట్ అయింది అనేది చాలా క్లియర్గా అందులో రాసిండ్రు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, అది మొదటిది. ఇక తర్వాత విషయం ఏంటయ్యా అంటే 11:28 మర్డర్ అవుతుంది. మర్డర్ అయిన తర్వాత మర్డర్ అయిన 15 నిమిషాలకు పోలీసు వాళ్ళు వస్తారు. మరి 11:28కి అయితే మృతుడు 12:10 చనిపోతాడు. 12:30 ఎంతకో 15 నిమిషాలకు 20 నిమిషాలకు పోలీసు వాళ్ళు వస్తారు. అంటే నేరం జరిగిన తర్వాత 15 నిమిషాలకు అక్కడ పోతారు పోలీసు వాళ్ళు, సంఘటన స్థలానికి వస్తారు. 11:28 డయల్ 100కు కాల్ పోతే 12:20 పోలీసు వాళ్ళు వస్తే మరి ఈ మధ్యలో ఏం జరిగింది? మన రాష్ట్ర పోలీసులు చేయలేని పనిని మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ మరి పెద్ద ఎత్తున ఆపరేషన్లు నెలల తరబడి ఇక్కడ మాటు వేసి నేరస్తులను పట్టుకొని పోతా ఉన్నారు. మరి మన రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఇంత ఎక్సైజ్ పోలీసులు ఏం చేస్తున్నట్టు? లా అండ్ ఆర్డర్ పోలీసుల పెట్రోలింగ్ ఎక్కడ ఉన్నది? రాత్రి 12 గంటలకు మహిళలు కూడా ఈ బస్తీలలో నడవలేని పరిస్థితి. గంజాయి ఓపెన్గా తాగుతున్నారని చెప్పి బస్తీవాసులే సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్న పరిస్థితి. మరి పెట్రోలింగ్ వాహనాలు ఎక్కడ పోయినాయి? బ్లూ కోల్డ్స్ ఎక్కడ పోయినాయి? లేకపోతే మీ మైత్రి పోలీసులు ఎక్కడ పోయినరు? పోలీస్ ఫ్రెండ్స్ ఎక్కడ పోయినరు? అని పోయిన ప్రాణం తీసుకురాలేరు. రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాల మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. ఉన్న పోలీస్ ఫోర్స్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద విపరీతంగా కేసులు పెట్టడానికే వాడుతూ ఉన్నారు. ఇక్కడే ఉన్న సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ మన్నె క్రిషాంక్ గారి మీద దాదాపు 35 కేసులు పెట్టిండ్రు. ఆయన మొన్న 12-15 రోజులు జైల్లో పెట్టిండ్రు. అంటే పోలీసు ఫోర్స్ నంతా కూడా ప్రతిపక్ష పార్టీల మీద పెట్టి వాళ్ళను జైల్లో పెట్టడానికి కోసం వాడి ప్రాణాలు వాళ్ళే కాపాడుకుంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. మేము చివరిగా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను మళ్ళీ జైలు నుంచి బయటికి రానియద్దు. అత్యంత ఫాస్ట్గా వాళ్ళ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళకు బెయిల్ రాకుండా చేసి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేక వెలవెలబోయిన థియేటర్లకు సరికొత్త ఆక్సిజన్ అందింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూలుతో దూసుకుపోతున్న క్రేజీ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త జోష్ తీసుకొచ్చింది. ఈ సినిమా సాధిస్తున్న ల్యాండ్ మార్క్ విజయంపై ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శశి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. పెద్ద సినిమా వచ్చి ప్రతి థియేటర్కు ఆక్సిజన్ ఇచ్చింది. ఇండస్ట్రీ మొత్తానికి అత్యంత అవసరమైన సమయంలో దక్కిన అద్భుతమైన హిట్ ఇది అంటూ శశి చిత్ర యూనిట్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ద చిత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్, అదిరిపోయే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తోంది. ఈ విజయంపై డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతుండగా సినిమా ఇండస్ట్రీ కాస్త డల్లగా ఉన్న తరుణంలో ఈ మూవీ పక్కా టైమింగ్లో వచ్చి మళ్లీ పూర్వ వైభవం తెచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి థియేటర్ వద్ద హౌస్ఫుల్ బోర్డులు దర్శనం ఇవ్వడం ఎగ్జిబిటర్లకు పెద్ద రిలీఫ్ ఇచ్చిందని, ఈ తరహా సాలిడ్ కమర్షియల్ సక్సెస్ కోసమే టాలీవుడ్ ఎంతో కాలంగా ఎదురుచూస్తుందని ఆయన స్పష్టం చేశారు. పెద్ద నగరాల నుంచే కాకుండా బీసీ సెంటర్ నుంచి కూడా రికార్డు స్థాయి వసూలు రావడం ఈ సినిమా స్టామినా నిరూపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ వీకెండ్లో కూడా పెద్ద సినిమాకు అద్భుతమైన బుకింగ్స్ నమోదవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ శశి చెప్పినట్లుగానే ఇండస్ట్రీ మొత్తం ఊపిరి పీల్చుకునేలా చేసిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ రాబోయే రోజుల్లో ఇంకొన్ని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయబోతుందో చూడాలి. యాక్చువల్గా సంక్రాంతి తర్వాత ప్రతి ఎగ్జిబిటర్ 2 రాష్ట్రాల్లో ఎవ్వరికి అసలు ఏ సినిమా కూడా కనీసం మినిమం 10% 15% ఆక్యుపెన్సీ రాని ఈ పరిస్థితుల్లో పెద్ద వచ్చి ప్రతి ఒక్కరికి నేను మీకు పెద్దోడిగా నిలబడతానని చెప్పి ప్రతి థియేటర్కి మళ్ళా ఒక ఆక్సిజన్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా విజయం ఇండస్ట్రీ మొత్తానికి చాలా అవసరమైన టైంలో అత్యంత దీన పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు బంద్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఈ సినిమా వచ్చి ప్రతి థియేటర్ని ఓపెన్ చేసి ప్రతి ఎగ్జిబిటర్ని ఆనందపరిచిందని ప్రతి ఆడియన్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఎగ్జిబిటర్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్స్. మరొకసారి బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక శుభవార్త. గత కొన్ని రోజులుగా నిరంతరంగా పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టించిన పసిడి ధరలు ఈ రోజు మార్కెట్లో ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో అటు బంగారం ఇటు వెండి ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి. తులం బంగారం ధరపై వేలంలో కోత పడగా
వెండి కూడా భారీగా వెనక్కి తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 3,000 రూపాయలు తగ్గి 1,52,730 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పచ్చడి ధర కూడా 2,750 రూపాయలు పతనమై ఒకేసారి 1,40,000 రూపాయల మార్కు చేరుకుంది. అటు బంగారం బాటలోని వెండి కూడా భారీగా పతనమైంది. పరిశ్రమల డిమాండ్ తగ్గడంతో కిలో వెండి ధర ఏకంగా 10,000 రూపాయలు క్షీణించి 2,65,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన నగరాల్లో స్థానిక పన్నులు, రవాణా ఖర్చులను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో తగ్గడం మధ్యతరగతి కొనుగోలుదారులకు పెద్ద రిలీఫ్ ఇచ్చిందని చెప్పాలి. అయితే అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ ధరలు మరికొంత తగ్గుతాయా లేదా మళ్లీ పుంజుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక వాతావరణ విషయానికి వస్తే ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ అంతటా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాలను తాకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుత సీజన్ నైరుతి రుతుపవనాలకు కేరళలో అద్భుతమైన ప్రారంభం లభించింది. కేరళను పూర్తిగా కమ్మేసిన వరుణుడు అటు గోవా, మహారాష్ట్రలతో పాటు ఇటు ఏపీ, తెలంగాణలకు విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని సుదీర్ఘ తీర ప్రాంతాలపై దీని ప్రభావం అత్యధికంగా ఉండబోతోంది. సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. రుతుపవనాల విస్తరణ వాటితో అటు అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతుండగా ఇటు సామాన్య ప్రజలకు తీవ్రమైన ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. అయితే ఈదురుగాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.